హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లందరికీ కూడా పెండింగ్ బకాయిలు 25,000 కోట్ల చెల్లింపులపై సంచలన నిర్ణయం అండి. అలాగే కీలక ఆదేశాలు. ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా అండ్ వర్క్ చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక రౌండ్ టేబుల్ సమావేశం అన్నది జూన్ 1వ తేదీ 2024 వచ్చే 1వ తేదీన అయితే జరగనుందండి. ఎక్కడంటే హోటల్ గ్రౌండ్ కళ్యాణమస్తు సమావేశం మందిరం శ్రీకాకుళంలో. సమయం వచ్చేసి 4 గంటలకు. ముఖ్య అతిథిగా శ్రీ కేఆర్ సూర్యనారాయణ గారు అధ్యక్షులు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘ మరియు చైర్మన్ ఐక్య వేదిక కరణం శ్రీహరి గారు, కో చైర్మన్ బాజీ పఠాన్ గారు, సెక్రటరీ జనరల్ మరియు రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు హాజరవుతారండి. సో వీరు ప్రధానంగా అతి ముఖ్యంగా వీటి ఒక 12 అంశాల గురించి అయితే ముఖ్యంగా అయితే ఈ సమావేశంలో ప్రాధాన్యతగా అయితే తీసుకొనున్నారు. అవేంటంటే, ఒకటోది సిపిఎస్ లేదా జిపిఎస్ను రద్దు చేయడము, ఓపీఎస్ని పునరుద్ధరించేలా చేయడము లక్ష్యంగా అయితే పెట్టుకున్నారు. అలాగే 12వ పిఆర్సి సత్వరమే అమలు, సకాలంలో డిఏల చెల్లింపులు కృషి. సో మూడవది 25,000 కోట్లకు పైగా ఉన్న పెండింగ్ పిఆర్సి మరియు డిఏ, ఎస్ఎల్స్, అలాగే ఏపీజీఎల్ఐ బకాయిల చెల్లింపులకు నాంది, అంటే అవి చెల్లించేలా త్వరగా వచ్చేలా కృషి చేస్తామని ప్రయత్నం చేస్తున్నారు. అలాగే 1వ తేదీన జీతాలు మరియు పెన్షన్లు చెల్లింపుటకు చట్టబద్ధం చేపించడం, అలాగే ఇంకా ఎన్ఎంఆర్ కాంటిజెంట్ లేదా కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషను మరియు పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అమలు అయ్యేలా చూస్తామని చర్చిస్తారు. అలాగే మెరుగైన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలు అయ్యేలా చూస్తామని, అలాగే ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై పరిష్కారానికి మార్గదర్శకాలు, అలాగే టీచర్స్ యునైటెడ్ సర్వీస్ రూల్స్ సమస్యకి శాశ్వత పరిష్కారం, మెరుగైన విద్యా వ్యవస్థ ఏర్పాటుకు చట్టబద్ధమైన చర్యలు. ఇక 10వది గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లతో పాటుగా సర్వీస్ రూల్స్ అమలు, అలాగే తదితర సంస్థాగత సమస్యలకు పరిష్కారము. ఇక 11వది ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల విలీన సమస్యల పరిష్కారం. 12వది ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చట్టబద్ధమైన వ్యవస్థ ఏర్పాటు చేయడమే ప్రధాన లక్ష్యంగా ఈ సమావేశంలో అయితే చర్చించనున్నారండి. సో ఈ ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశం అనేది శ్రీకాకుళంలో హోటల్ గ్రౌండ్ కళ్యాణమస్తు సమావేశం మందిరంలో అయితే జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకు జూలై 1వ తేదీన. సో ముఖ్య అతిథిగా కేఆర్ సూర్యనారాయణ గారు అయితే విచ్చేస్తూ ఉన్నారు.